2 దినవృత్తాంతములు 15:7 2 Chronicles chapter 15:7. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. బీ స్ట్రాంగ్ therefore and let not your hands be weak, for your work shall be rewarded. మన కార్యాలు సఫలమవ్వాలంటే దేవుని వాక్యంలో ప్రభు చెప్పిన మాట మనం పాటించాలి. మొదటిగా బలహీనులు కావద్దు, రెండవదిగా ధైర్యం వహించండి. అప్పుడు మీ కార్యాలు సఫలం అవుతాయి. ఆ కార్యం సఫలపరిచే ముందు ప్రభు మన జీవితాల్లో కరెక్షన్ ఒక సరిచేస్తున్నాడు. మీరు ఎందుకు బలహీనులుగా ఉంటున్నారు? బలహీనులుగా ఉండకండి, ధైర్యం వహించండి. దేవుడు నాకున్నాడు, సృష్టికర్త అయిన ప్రభునందునే విశ్వాసం ఉంచున్నాను. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశంలో కలుగు చేసిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునన్నాడు. మనం ప్రయత్నిస్తున్నప్పుడు మన ప్రయత్నాలు ఫలించును గాక అని ఆయన ఆజ్ఞాపిస్తాడంట. అప్పుడు మన ప్రయత్నాలు ఫలిస్తాయి. మనం ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదంటే దేవుడు ఆజ్ఞాపించలేదు. ఏమో ఈ కార్యాలు జరుగుతాయో జరగవో, ఎంత ప్రార్థించినా జవాబు వస్తుందో రాదో. బలహీనమైన విశ్వాసం, ఎ వీక్ ఫెయిత్ డజంట్ వర్క్. బలహీనమైన విశ్వాసంగా ఉండదు. ఇంతకీ మన బలహీనతను తొలగించి మనల్ని బలపరిచేది ఎవరు? మొదటి యోహాను పత్రిక 2:14 యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది. ఇక్కడున్నటువంటి ఈ యవనస్తులు ఎలా బలవంతులయ్యారు అంటే దేవుని వాక్యం వాళ్ళు నిలుచుచున్నదట. వాక్యం మనలో నిలిచినప్పుడు మనం బలవంతులవుతాం. వాక్యమే మనలో ఉన్న బలహీనతలను తొలగిస్తుంది. కాబట్టి ఎటువంటి వీక్నెస్లు మీకున్నా మీ పరిస్థితులను చూసి మాత్రం వీక్ అవ్వద్దు. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో లేచి నిలబడండి, ప్రార్థించండి. దేవుడు నాకు తప్పక సాయం చేస్తాడు, విశ్వాసం కలిగి ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి మీలో. నేను నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు. భూమిని ఆకాశమును దాని యందు సర్వాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడిని నేను ఆశ్రయించున్నాను. నేను ఎందుకు భయపడాలి? ఈరోజు కాకపోతే రేపైనా దేవుని సహాయం నేను పొందగలను అనే విశ్వాసం మీరు కలిగి ఉండండి. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. పిల్లరా, నాలో బలహీనతలు తీసివే ప్రభా, నేను ధైర్యంగా ఉండడానికి సహాయం చేయి. కారణం ఏంటంటే మీరు నా కార్యములు సఫలపరచబోతున్నారు. మీ కుటుంబం విషయంలోనో, మీ ఉద్యోగ విషయమో, వ్యాపార విషయమో, మీ ఫైనాన్షియల్ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు జయించడానికి ఆర్థిక సహాయము, అనారోగ్యాన్ని జయించడానికి కావాల్సిన శక్తి, ధైర్యము, ఇవన్నీ ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంలో బలహీనలు కావద్దు, ప్రార్థనలో బలహీనలు కావద్దు, పరిశుద్ధతలో బలహీనలు కాకండి. దేవుని వాక్యమందు బలవంతులై ఉండండి, ప్రార్థనలో పట్టుదల గలవారై ఉండండి, విశ్వాసంలో బలమైన విశ్వాసం కలిగి ఉండండి. అలాగే ధైర్యం వహించండి. దేవుడు కార్యాలు చేయబోతున్నాడని నేను నమ్ముచున్నాను ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని. శద్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురిని రాజంటాడు, వీళ్ళు ముగ్గురిని కట్టి మండుచున్న వేడిమి గల గుండంలో పడేయండి అంటాడు. ఆ మండుచున్న గుండాన్ని ఇంకా కట్లు వేసి 7 రెట్లు అగ్గిని ఎక్కువ చేయమంటాడు. అసలే మండుతూ ఉంది, దాని అగ్ని మంట 7 రెట్లు ఎక్కువ చేస్తే 7 times కాలి బూడిదైపోతారు ఎవరైనా. అలాంటి భయంకరమైన అగ్నిగుండంలో వారిని పడేయడానికి రాజు ఆజ్ఞాపించగా వారు అగ్నిగుండం యొక్క వేడి 7 రెట్లు ఎక్కువ చేసి ఈ ముగ్గురిని భక్తుల్ని బంధించి అందులో పడేస్తున్నారు. వీళ్ళని పడేసే ముందు వీళ్ళేమన్నారు తెలుసా? రాజా, మీరు మమ్మల్ని పడేయబోతున్న అగ్నిగుండము నుండి తప్పించుటకు మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు. తప్పక దేవుడు మాకు శక్తినిస్తాడు, తప్పించగలడు. మా దేవుడు ఒకవేళ తప్పించకపోయినా మేము మంటల్లో పడి కాలేనే పోతాము, కానీ నీవు చెప్పినట్టు దేవుడు కాని దాన్ని మేము పూజించాం. గొప్ప కాన్ఫిడెంట్గా వారు మాట్లాడారు. ఈరోజు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన నా పిల్లరా, బలహీనలు కాకండి. రోగాలను చూసి, పరిస్థితులను చూసి, శత్రువులను చూసి, మీ స్థితిగతులను చూసి కృంగిపోకండి. ధైర్యం వహించండి అంటున్నాడు ప్రభు. ధైర్యంగా ఉండో, నీ కార్యం సఫలం కాబోతుంది, నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తానని విశ్వాసంతో ఉంటా అన్నవారు ఒకసారి మీ చేయి చూపించగలరా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజల్లో ఉన్న బలహీనతలు తీసివేయండి. ఏ విషయంలో కూడా మేము బలహీనలు కాక ధైర్యం వహించి ఉండమన్నాం, ధైర్యం కలిగి ఉండమంటున్నాం. మేము ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, రోగములను కానీ, శత్రువులు కానీ, అప్పుబాధలను కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ చూసినప్పుడు దేనికి భయపడక, బెదరక దేవుడు మాకు తోడై ఉన్నాడు. మేము బలహీనలు కాక ధైర్యం వహిస్తాం.
దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం. దేవుడు మా కార్యములు సఫలపరుస్తానని వాగ్దానం చేశాడని ఈ వాగ్దానం ఎత్తి ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ చిత్తానుసారంగా వారి కార్యములు సఫలమవునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.